హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం అండి. అది ఎలా చేసుకుందాం ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 పావులు నూనె వేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 3 పావులు దంచుకొని వేసుకున్నా. అట్లే 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నా. అవి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాతకి కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనకి సాంబార్ ఘాటుకి ఒక 2-3 ఉల్లిగడ్డలు పెద్దవి పడతాయండి. పచ్చిమిరపకాయలు 4-5 వేసుకున్నా. అవి బాగా వేయించుకోవాలి. అవి కూడా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేగినాయండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లిపాయలు, పసుపు వేసుకుందాం. చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం వేస్తున్నాండి, కొంచెం ఒక 1/2 స్పూను పసుపు. అవి కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాక మనం సాంబార్లో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే ములక్కాయ, బెండకాయ, దొండకాయలు, సొరకాయ, టమాటా వేసాను. క్యారెట్, ఆలుగడ్డ, సొరకాయ అన్నీ వేసుకోవచ్చండి. కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నా, 1 స్పూను. కల్లుప్పు వేసుకోవటం వల్ల మంచిగా నీరు వచ్చి అవి నూనెలో మగ్గుతాయి బాగా. టమాటా తర్వాతకి వేసుకున్న 1 నిమిషం తర్వాత అవి కూడా మగ్గిపోయినాక సాంబార్ పొడి అండి, ఎంటీఆర్ది, ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. 1 స్పూనున్నర కారం వేసుకున్నాక మంచి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా చింతపులుసు పోయొద్దండి. కొంచెం ఒక లోట వాటర్ పోసుకోవాలి. 1 లీటర్ వందాం, ఒక 1/2 లీటర్ అలా మునిగేదాకా పోసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి, నీరంతా పోయేదాకా. అట్లా చేయటం వల్ల మనకి పులుసులో కంటే నీళ్ళల్లో ముక్క మంచిగా ఉడికిద్ది. చింతపులుసు తగిలి మనకు సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు ఉడకవు. అందుకనే ఇట్లా ఈలోపు అవి ఉడికేలోపు మన చింతపులుసు పప్పులో పిండుకుందాం. నేనైతే 1/2 కేజీ పప్పు తీసుకున్నా. చూడండి, అలా ఉడికిపోయాక మనం ఈ పప్పు చింతపులుసు కలిపింది పోసుకోవాలి. అలా పోసుకున్నాక ఒక 10 నిమిషాలు మరగబెట్టుకుంటే సరిపోయిద్దండి. మరి అంతగానం కాకుండా. చూడండి, దగ్గర పట్టింది మన సాంబారు. దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసా. తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకోవాలి. అదే మనం కొంచెం ఫస్ట్ నీళ్ళతో ఉడికటం వల్ల మనకు సాంబార్ అనేది కూడా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.